తెలంగాణలో ఈరోజు మరో కొత్త పార్టీ వచ్చింది. కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కొత్త పార్టీని పెట్టింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఆర్మూర్ బిడ్డ అలాగే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ జిల్లా కోడలు ఈరోజు కొత్త పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర సేన. ఆ పార్టీ గురించి ఏం చెప్తారు? అంటే ఈ 10 సంవత్సరాల నుంచి దోసుకున్న ఎన్ని లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు? స్విట్జర్లాండ్ బ్యాంక్ అకౌంట్లలో ఎందుకు పంచాయతీ దిగలేదు మీ కుటుంబంలో? దానికి ముందు సమాధానం చెప్పాలి. సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఉద్యమం రూపంలో దోసుకొని ఈరోజు 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సుమారు 8 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చిన ఆ కుటుంబం ఈరోజు మళ్ళీ కొత్త ముసుగుల. అంటే ఆ కుటుంబాన్ని ఎవరు నమ్మట్లేదని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒకటి కొత్త రకంగా కొత్త సినిమా తయారు చేశారు. కాబట్టి ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఆమె నమ్మే స్థితిలో లేరు. ఇంకా చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ డబ్బు పంచాయతీ, వాళ్ళ పదవుల పంచాయతీ, వాళ్ళ కుటుంబం పంచాయతీ తెలంగాణ ప్రజల మీద రుద్దకండి. ఇంతకుముందు మీ నాన్ననే 1200 మందిని చంపించాడు, ఉద్రేకపరిచి అన్ని రకాల మీ నాన్న కావచ్చు, మీ బావ కావచ్చు, మీ అన్న కావచ్చు, ఇంకొక ఏమవుతాడు సంతోష్ అన్న కావచ్చు, మొత్తం లక్షల కోట్లు దోసుకున్నారు. కోట్లల్లో కేసులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని కేసులు కాళేశ్వరం పడితే టెలిఫోన్ ట్యాపింగ్ దాకా అన్ని ఏ కేసు కూడా ఇంకా క్లోజ్ చేయలేదు. ఇవన్నీ కొత్త ముసుగులో ఆ కుటుంబమే కవితను పంపుతున్నది ఈ కేసులన్నీ మూయించుకోవడానికి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ పార్టీని ఆదరించే సమస్య లేదు. కానీ ఆ 12 దాదాపుగా అక్కడ 9.5 ఏళ్ళ నుండి పాపంలో భాగమైన క్షమించమని కోరుకుంటే లాభం ఉండదు. కాబట్టి పార్టీ పెడతాను, పార్టీ పెట్టి దానికి సంబంధించి కూడా సామాజిక తెలంగాణ కూడా నిర్మిస్తాను, సీఎం అవుతా అంటుంది. సామాజిక తెలంగాణ సీఎం ఎట్లా అవుతావు? సామాజిక తెలంగాణ, న్యాయమైన తెలంగాణ, న్యాయమైన వాటా అన్నప్పుడు ఉన్నవే 0.4%. 46% ఉన్న సామాజిక తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి డిక్లేర్ చేసినట్టు. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కూడా దయచేసి ఇది ప్రతిసారి అడగండామని. 0.4% ఉన్న మీరు మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు అవుతారమ్మా? సామాజిక తెలంగాణ అంటున్నావు, ఎన్నో వర్గాలు ఇప్పటివరకు ముఖ్యమంత్రి పదవి ఉంది, ముందు వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమనండి. తండ్రి ఎట్లా నీయలేదు దళితుడికి, ఈమనన్న సామాజిక తెలంగాణ న్యాయం చేయమనండి. మాటలు వేరు, చేతలు వేరు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ కుటుంబాన్ని. బీజేపీ నేతలతో లాభం ఏం లేదు, కేవలం బీజేపీ నేతలు బానిసలు మాత్రమే. పదే బీజేపీ కూడా తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంది అని చెప్పి కూడా మాట్లాడారు. బీజేపీ గురించి ఆమె మాట్లాడాలంటే మళ్ళా తిహార్ జైలు గురించి మాట్లాడవలసి వస్తుంది. ఇంకా కేసు ముగియలేదు. వేస్తారా? మరి సిబిఐ కోర్టు అప్పీల్కి వెళ్ళింది. ఇంకా మళ్ళీ పనికిరాని మాటలు బీజేపీ గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. దొరలు దొరసాన్ల గురించి పుట్టిన పార్టీ కాదు ఇది. దొరికినోడు దొరికినట్లు దోసుకుంటందుకు పుట్టిన పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ కాదు, ఫామ్ హౌస్ పార్టీ కాదు. ఇది భారతదేశం గురించి దేశం గురించి పుట్టిన పార్టీ, ఈ ధర్మం గురించి పుట్టిన పార్టీ, భారతదేశ ప్రజల గురించి పుట్టిన పార్టీ. ఇక్కడ బానిసలు ఉండరు. ఆత్మగౌరవంతో నిలువెత్తు కాషాయ జెండా కప్పుకున్న వీరులే ఉంటారు తప్ప ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడడానికి స్పందించే అవసరం లేదని అంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కవిత మాట్లాడిన బీజేపీ మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదంటూనే ఏం లేదు, కేసీఆర్ కుటుంబాన్ని, ఆ పార్టీని ఎవరు నమ్మట్లేదని మరొక రూపంలో కూడా కవిత వచ్చారు. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్న కవిత ఆ పార్టీ నుంచి అసలు సీఎం ఎవరు, ఆమె సీఎం అయితే 0.4% ఉన్న వ్యక్తి కూడా ఏ విధంగా ఆ కమ్యూనిటీ సీఎం అవుతానని చెప్పి కూడా కొంత ప్రకటించుకుంటుందని ప్రశ్నిస్తూనే, మరొక పక్క అసలు కవితకు సంబంధించి గతంలోనే వాళ్ళ డాడీ చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి, వాటికి సంబంధించి ముందుగా సమాధానం చెప్పాలంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్ RTV, హైదరాబాద్.